వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. నేటి యువత ఎందుకు ఐవీఎఫ్ సరోగసీ వైపు చూస్తున్నారు? పూర్వం పిల్లల విషయంలో ఒక దిశ దశ ఉండేది, కానీ ఇప్పుడు పద్ధతులు మారాయి. పద్ధతులే కాదు, భావాలు మారాయి. ఇప్పటి యువత ప్రేమ, పెళ్లి తర్వాత కూడా పిల్లల కోసమే ఆలోచన చేయకముందే కెరీర్ మదిలో మునిగిపోయి ఆ తర్వాత మళ్లీ ఆశగా హాస్పిటల్ కి వెళ్తున్నారు, ఐవీఎఫ్ సరోగసీ కేంద్రాల వైపు. ఈ మార్పుకి కారణాలు చదువుల ఒత్తిడి, అంటే ఉద్యోగంలో ఎవరికి భద్రత లేదు, దాంతో విపరీతమైన కోరికలు, దాంతో పెళ్లి ఆలస్యం అవుతోంది, ఆ తర్వాత సంతాన లక్ష్యం కోసం ఆరోగ్య సమస్యలు, దాంతో ఐవీఎఫ్ అదే టెస్ట్ ట్యూబ్ బేబీ, అలాగే ఐయుఐ, ఐసిఎస్ఐ, సరోగసి వంటి వైద్య పద్ధతుల ద్వారా పిల్లల కోసం ప్రయత్నాలు. వీటిని గౌరవంగా కాకుండా నెసెసిటీలా చూస్తున్నారు. ఒకప్పుడు పిల్లల పుట్టుక ప్రకృతి మర్మంగా ఉండేది, ఇప్పుడు టెక్నాలజీకి అప్పగించారు. కానీ ఆ టెక్నాలజీ అర్థం చేసుకోవడం మన బాధ్యత. ఇప్పుడు హైదరాబాద్ ఘటన లాంటి ఉదాహరణలు, డిఎన్ఏ గందరగోళం, వేరే గంట యొక్క బిడ్డ ఇవ్వడం, డేటా మిస్ మ్యాచ్ అవ్వడం, వసూళ్ల బిజినెస్. ఇది మానసిక నష్టానికి పరిహారం లేదు కదా. జాగ్రత్తలు ఏం పాటించాలి? మీరు ప్రభుత్వం గుర్తింపు పొందిన ఐవీఎఫ్ సెంటర్ కి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. హిస్టరీ, డాక్యుమెంటేషన్, వీడియో కన్ఫర్మేషన్ తప్పనిసరి. ఎమోషనల్ కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలి. టెస్టిమోనియల్స్, పబ్లిక్ రివ్యూస్ కూడా మీరు చదవాలి. సంతానం కోసం ఒత్తిడి వద్దు, జీవన శైలిలో మార్పే పరిష్కారము. పిల్లలు జీవితంలో ఒక భాగం, కానీ మన జీవితం అంతా పిల్లల కోసమే అనుకోవడం కూడా తప్పుడు పద్ధతి. మొదట మనం సంతోషంగా ఉండాలి, లైఫ్ స్టైల్ కొద్దిగా మార్చుకోవాలి. ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, ఆడవారి అండం మగవారి స్పెర్మ్ ల్యాబ్లో సంయోగం చేస్తారు, ఆ తర్వాత గర్భాశయంలో పెడతారు. ఇది ఆరోగ్యంగా మంచి నిపుణులచే జరిగితే మంచిదే. ఇంకా సరోగసి అంటే తల్లికి గర్భధారణ సాధ్యం కాకపోతే మరో మహిళ ద్వారా శిశువుని జన్మింపజేయడం. ఇది గెస్టేషనల్ లేదా ట్రెడిషనల్ పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ నైతికత, చట్టాలు, భావోద్వేగాలు కీలకం. ప్రమాదాలు ఏమిటి? ఎలా జాగ్రత్త పడాలి? మానవ శరీరం ఒక అద్భుతం, కానీ దీన్ని డాక్టర్ చేతిలో పెట్టినప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే అది ప్రమాదం అవుతుంది. ఇప్పుడు జనరేషన్ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాణాయామం, వ్యాయామం, నిద్ర, పూర్తిగా సరిపోయే నిద్ర ఎవరు పడుకోవట్లేదు, కాబట్టి ప్రశాంతంగా నిద్రపోవడం. అలాగే జంక్ ఫుడ్స్, ఇప్పుడంతా మనం జంక్ ఫుడ్స్ అలవాటు అయిపోయాం. పెట్టేస్తున్నాం, ఆర్డర్ ఉన్నాయి కదా అని. స్విగ్గీ, జొమాటో లాంటి దాంట్లో ఏం ఫుడ్ వస్తుందో మనకు తెలియదు, కాబట్టి అవకాశం ఉన్నంత మేర ఇంట్లోనే మనం ఫుడ్ తయారు చేసుకోవడం మంచిది. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. మొబైల్ టెక్ డిటాక్స్ అవ్వాలి. ఒక గంట తప్పనిసరిగా ఫోన్ పక్కన పడేయండి. చక్క అన్యోన్యంగా గడపండి, ప్రేమతో మాట్లాడండి, కపుల్ కమ్యూనికేషన్ లో ఉండాలి. ఆవిడ ఫోను, నువ్వు మీరు ఫోను పట్టుకుంటే ఎట్లా? పక్కన ఫోన్ పడేయండి, 2 hours 1 hour సరదాగా మాట్లాడుకోండి. ప్రభుత్వ చట్టాలు, సరోగసీ రెగ్యులేషన్స్ యాక్ట్ 2021 ఓన్లీ ఒక ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ ఒకటే మనకి ఇండియాలో అలో ఉంది. కమర్షియల్ సరోగసీ ఇల్లీగల్ మన దగ్గర. డాక్టర్ సర్టిఫికేషన్స్, ఎథిక్స్ కమిటీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. మీరే బాధ్యత వహించాలి. బతుకు కోసం షార్ట్ కట్ లేదు, తల్లితనానికి షార్ట్ కట్ లేదు. సరైన డాక్టరు, సరైన కేంద్రం, సరైన సమాచారం ఉండాలి. అప్పుడే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రేమగా పెళ్లి చేసుకోవడం ఒక భాగ్యం, కానీ బిడ్డ కోసం పడే ప్రయాసను ఒక క్షణం తలుచుకుంటే జీవితం అంతా బాధతో ముడిపడి ఉండకూడదు. సంతోషంగా, నిశ్చింతగా, ఆరోగ్యంగా బతికే జీవన శైలిని మనం అలవర్చుకోవాలి. అదే సంతోషం చేకూర్చే మార్గము. అలాగే మెంటల్ హెల్త్, రిలేషన్షిప్ హార్మోనీని చక్కగా పెట్టుకోండి. మానసిక ఒత్తిడి వల్ల కన్సెప్షన్ అవ్వడం ఆలస్యం అవుతోంది, ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవుతోంది. మానసిక ఒత్తిడి వద్దు. ధైర్యం, ప్రేమ, మానసిక శాంతి, ఇవే నిజమైన మెడిసిన్స్. సురక్షితంగా ఉండాలంటే టెక్నాలజీతో నడుచుకోవాలి, కానీ దానికి బానిస అవ్వకూడదు. ఐవీఎఫ్ ఒక అవకాశమే, ఒక చక్కటి తలంపే. ఎప్పుడు తీయాలో, ఎవరి వద్ద తీయాలో తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. ఐవీఎఫ్ ఒక అవకాశము, ఒక చక్కటి తలుపే, కానీ ఆ తలుపు ఎక్కడ తీయాలో, ఎవరి వద్ద తీయాలో తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.